డెమోకి వెళ్ళాక వాయిస్ షేక్ అవుతుందా? ఇంటర్వ్యూలో మైండ్ బ్లాంక్ అయిపోతుందా? లెసన్స్ బాగానే ప్రిపేర్ అయ్యారు, కానీ డెమో స్టార్ట్ అయ్యాక పానిక్ అవుతున్నారా? అయితే ప్రాబ్లం నాలెడ్జ్లో కాదు, లో కాన్ఫిడెన్స్ అండ్ ఫియర్ ఆఫ్ రిజెక్షన్. నన్ను రిజెక్ట్ చేస్తారేమో అని ముందే భయపడడం. మనం చాలాసార్లు ఇలా ఫీల్ అవుతాం, నాకు టాలెంట్ ఉంది కానీ నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను అని. అసలు ట్రూత్ ఏంటి అంటే, ఇంటర్వ్యూలో పర్ఫెక్షన్ కాదు, క్లారిటీ, కాన్ఫిడెన్స్ అండ్ మన ఎనర్జీ లెవెల్స్ చూస్తారు. స్మాల్ షిఫ్ట్ ట్రై చేయండి. నన్ను జడ్జ్ చేస్తారు అని అనుకోకండి. ఒక యాక్టివిటీని ప్లాన్ చేయండి మీ లెసన్స్లో. మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ అంటే లౌడ్గా మాట్లాడడం కాదు, నిజంగా నమ్మకంతో మాట్లాడడం, కాన్సెప్ట్ క్లియర్గా చెప్పడం. మీకు డెమో లేదా ఇంటర్వ్యూలో బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి? కమెంట్లో తప్పక షేర్ చేయండి. నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఆ ఫియర్ని ఓవర్కమ్ చేయండి అండ్ ఈ రీల్ తప్పకుండా సేవ్ చేసుకోండి.